నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ దుర్గా యోధులు వస్తున్నారు రణరంగంలోకి దిగండి గెలిచి చూపించండి అని వీర లెవెల్లో బిల్డప్ ఇచ్చాడు బిగ్ బాస్ మొదటి రోజు నిజంగానే గట్టి పోటీనిస్తూ ఆడారు కానీ తర్వాత వచ్చిన వాళ్ళంతా హౌస్ మేట్స్ ను గెలిపించడానికే ఓడిపోయినట్లుగా కనిపించింది మరికొందరేమో ఈ ఆటలన్నీ మా వల్ల కాదు చిల్ అవ్వడానికే వచ్చామన్నట్లుగా ఉన్నారు ఇంతకీ హౌస్ లో ఏం జరిగిందో గురువారం ఎపిసోడ్ హైలైట్స్ ను చూసేద్దాం బిగ్ బాస్ 7 నుంచి ప్రిన్స్ యావర్ వచ్చాడు వచ్చి రావటంతోనే తనూజ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని సూటిగా అడిగాడు ఆమె లేదని చెప్పగానే తనతో కలిసి రొమాంటిక్ పాటకు స్టెప్పులేశాడు కాకపోతే సాల్సా డాన్స్ చేసి తనను ఇబ్బంది పెట్టినట్లుగానే కనిపించింది ఆ తర్వాత ఆమె కోసం ప్రేమ పాట పాడాడు అనంతరం ఇమాన్యుయల్ తో కలిసి గేమ్ ఆడాడు ఈ ఆటలో ఇమ్ము గెలిచాడు కొన్ని వారాలుగా తన ఆట కనిపించడం లేదని నామినేట్ చేసేసరికి బాగా హట్ అయింది సంజన అందరికీ కనిపించాలి అంతేగా అని భరణి టాబ్లెట్లు దొంగిలించేసింది దొంగతనాలు సంజనకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి తీస్తే ఇచ్చేయండి అని వెళ్లి ఆమెనే అడిగాడు భరణి ఇమాన్యుయల్ కూడా ఇది సరదా విషయం కాదని చెప్తే ఆమె మాత్రం ఏం పర్లేదంది మధ్యలో దివ్య కలగజేసుకుని సంజన ఎలాగో వినదు ఇమాన్యుయల్ పడుకో లైట్ తీసుకో అంది దీంతో భరణి దివ్యపై అరిచాడు మధ్యలో ఎందుకు మాట్లాడతావు ఆరిందలా దిగుతావు అన్నాడు ఇలా ఇద్దరూ గొడవపడ్డారు అప్పటికీ అదంతా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయిన సంజన ఉదయానికి టాబ్లెట్స్ ఇచ్చేసింది అనంతరం బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ శోభా శెట్టి హౌస్ లో ఎంట్రీ ఇచ్చింది శోభాతో పోటీ పడి దివ్య గెలిచి కంటెండర్ అయింది తర్వాత బిగ్ బాస్ 4 ఫైనలిస్ట్ సోహెల్ అడుగుపెట్టాడు అతడి ఎంట్రీతో హౌస్ లో కొత్త ఎనర్జీ వచ్చింది కిలో చికెన్ 2 పాల ప్యాకెట్స్ కాఫీ పౌడర్ పంపించమని బిగ్ బాస్ కి ఆర్డర్ వేశాడు సోహెల్ కాసేపు అతన్ని ఆట ఆడుకున్నప్పటికీ చివరికి సోహెల్ అడిగినవన్నీ పంపించాడు తర్వాత రీతు సంజనతో కలిసి సోహెల్ గేమ్ ఆడాడు ఈ ఆటలో సంజన రీతు గెలిచారు అలా చివరి కెప్టెన్సీ కోసం కళ్యాణ్ పవన్ దివ్య ఇమాన్యుయల్ సంజన రీతు పోటీ పడనున్నారు సోషల్ మీడియా లీక్స్ ప్రకారం కెప్టెన్సీ గేమ్ లో చివరి రౌండ్ లో పవన్ ఇమాన్యుయల్ నిలిచారు ఇమ్ముని ఓడించి డిమాండ్ పవన్ చివరి కెప్టెన్ అయినట్లు తెలుస్తోంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.